ఓకే ఓకే రైట్ అజిత్ గారు రైట్ థ్యాంక్ యూ. ఇక బండి సంజయ్ గారు మాట్లాడుతున్నారు, ఒకసారి లైవ్ చూద్దాం. వాళ్ళ భార్య అంటే నువ్వు తెలంగాణకి వస్తే నేను చంపేస్తామని చెప్పి పేరిస్తే 6 నెలల నుంచి భయం బతుకుల మధ్య నిన్న వచ్చి అరే భార్యనే భార్య కాదంటే రేపు మన ఇంట్లో సమస్య ఎట్టుంటుందన్నా ఇవాళ. అందుకే ఒక్కసారి ఆలోచించండి ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి వాళ్ళ నాటకాలు ఆడుతున్నారు. అందుకే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ జుబ్లీస్ వైపు చూస్తున్నారు. జుబ్లీస్ లో ఏం జరగబోతున్నది, జుబ్లీస్ లో హిందువులు ఎట్లా మారబోతున్నారు, ఎన్నికల వాతావరణం మారిపోయిందన్నా, 5 రోజుల నుంచి మొత్తం మారిపోయిందన్నా, సర్వేలు మొత్తం తారుమారైపోయాయన్నా. ఈ జుబ్లీస్ లో పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పోటీ అని చెప్పి ఇలా ప్రజలు కోడే కూర్చున్నా. పార్కులకు పోయినా నేను హిందువులు బీజేపీ కొట్టేస్తా, పప్పులకు పోయినా నేను హిందువులు బీజేపీ కొట్టేస్తా, గుళ్ళోకి పోయినా నేను హిందువులు నేను బీజేపీకి ఓటేస్తా, ఇంట్లోకి పోయినా కూడా బీజేపీకి నేను ఓటేస్తా అని చెప్పి పట్టురన్నా. నేను మొల్దారని కట్టుకున్నా బీజేపీ ఓటేస్తా, నేను బొట్టు పెట్టుకున్నా బీజేపీ ఓటేస్తా, నేను గాజులు వేసుకున్నా బీజేపీ ఓటేస్తా. ఈ పోటీ ఎవరికో తెలుసా అన్న, ఐఎంసి వర్సెస్ బీజేపీ. ఐఎంసి అంటే ఇండియన్ ముస్లిం కాంగ్రెస్, ఇండియన్ ముస్లిం. ఇలా ఇండియన్ ముస్లిం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పోయిందన్న రేవంత్ రెడ్డి మార్చేసిండన్న. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పేరే మార్చేసిండన్న. ఐఎంసి ఇండియన్ ముస్లిం కాంగ్రెస్ వర్సెస్ భారతీయ జనతా పార్టీకి జరుగుతున్న ఈ ధర్మ యుద్ధంలో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త రేపటి 4 రోజులు తిరుగుతున్నా. ఈ జోష్, ఈ హోష్, ఈ ఉత్సాహం, ఈ ఆవేశం, ఈ ఆలోచన ఈ 3 రోజుల లోపల ఈ జుబ్లీస్ నియోజకవర్గంలో ఓటర్ల నిర్ణయం తారుమారు కావాలి. వారు 1 సైడ్ లెక్కలే ఇలా హిందువులకు వెళ్ళాలి. ఆలోచించండి, హిందువులు ఇంకా నీ బాధ్యం, నీ కాళ్ళు మొక్క, నీ దయ నా మీద ఉంచు అని చెప్పి బాంఛన్ భక్తులు తెలంగాణ రాష్ట్రంలో హిందువులు బతకాలా. నేను హిందువులపై అని తలెత్తుకొని గర్వంగా గల్లా ఎగిరేసుకొని తిరిగే పరిస్థితి జుబ్లీస్ లో రావాలా. జుబ్లీస్ బండి సంజయ్ గారు హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఇటువైపు అటు ఫ్యామిలీకి సంబంధించిన అంశాలని, ఇటువైపు పొలిటికల్ అంశాలని, ఇటు బీజేపీకి ఎందుకు ఓటు వేయాలనే అంశాన్ని, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య పోటీ, బీఆర్ఎస్ అసలు పోటీయే కాదనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఇక శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు